ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది. దేశ రాజధాని చాలా కలుషితమైపోయింది. ఇక్కడ శ్వాస తీసుకోవడం అంటే ఒక వ్యక్తి రోజుకు 50 సిగరెట్లు కాల్చినట్లే. ఢిల్లీ దాని చావు అంచుల్లో ఉందన్నమాట. ప్రతి సంవత్సరం నవంబర్ రాగానే నాటకాలు మొదలైపోతాయి. దానివల్ల తేడా ఏంటి? దీపావళి క్రాకర్ల వెంట మనమే ఉన్నాం. చర్చ్ క్రాకర్లను నిషేధించడానికి పరిమితం చేయబడింది. అది కూడా ఏడాది పొడవునా కాదు, దీపావళికి మాత్రమే. వివాహాల్లో, రాజకీయ విజయం తర్వాత లేదా నూతన సంవత్సర వేడుకల్లో క్రాకర్లు కాల్చడం కాలుష్యాన్ని తగ్గించదు. సమస్య ఏంటంటే ఎవరూ పరిష్కారాల గురించి ఆలోచించరు. ఈరోజు వీడియోలో దాని గురించి చూద్దాం. ఢిల్లీ కాలుష్యానికి 4 ప్రధాన కారకాలున్నాయి. అయితే ఈ ఢిల్లీ గాలిని శుభ్రం చేయడానికి 4 ప్రధాన కారణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనం రాజకీయాలతో విభజించబడ్డాం, కానీ కాలుష్యంతో ఐక్యంగా ఉన్నాం. మన రైతులు చాలా తెలివైన వాళ్ళు. వారు నాసా ఉపగ్రహాలను కూడా ఓడిస్తున్నారు. ఎలాంటి ఉపగ్రహాలు అంటే అవి వ్యవసాయ మంటలను గుర్తించలేవు. సహజంగా ఉపగ్రహం కదులుతూనే ఉంటుంది, కానీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంట వెలిగిస్తే ఉపగ్రహం దాన్ని గుర్తించలేదని రైతులకు తెలుసు. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రమే మంటలు ప్రారంభిస్తున్నారు పొలాల్లో. ఢిల్లీలో జరుగుతున్న ఈ వాయు కాలుష్యం గురించి అత్యంత విషాదకరమైన విషయం ఏంటి అంటే ఈ పొగమంచు పాకిస్తాన్కు చేరుకుంది. ఇది ప్రతి సంవత్సరం దేశాన్ని అంతర్జాతీయంగా ఇబ్బంది పెడుతోంది. మానవ వినియోగానికి కూడా పనికిరాని బియ్యాన్ని ఉత్పత్తి చేయడానికి గడ్డిని కాల్చడం వల్ల ఈ పొగ అంతా వస్తుంది. భారతదేశపు ఈ గడ్డి బియ్యాన్ని తిరస్కరిద్దాం. దానిలో ఏదో కుట్ర జరుగుతూ ఉండాలి. రాజకీయ నాయకులు ఏవో ఆటలు ఆడుతూ ఉండాలి. నిజానికి విదేశీ దేశాల దాచిన ఎజెండా ఏంటి? వాళ్ళు తమ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెడతారు. సరే, దీని గురించి మనం నవ్వాలా లేదా ఏడవాలా అని నాకు తెలీదు. అయితే ఈ ఢిల్లీ గాలిని శుభ్రం చేయడానికి 4 ప్రధాన కారణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటి పరిష్కారం స్టబుల్ బర్నింగ్ను ఆపడం. మీరేమనుకుంటున్నారు? స్టబుల్ బర్నింగ్ అండ్ రోజువారీ పొగ మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం యాదృచ్ఛికం. స్టబుల్ బర్నింగ్ కాలుష్యానికి కారణమవుతుందని భారత ప్రభుత్వం ఎంత తిరస్కరించినా ఎవ్వరూ ఆపడం లేదు. దీనికి పాకిస్తాన్ నుంచి మనకు రుజువు లభిస్తోంది. ఎందుకంటే పంజాబ్ మరియు హర్యానాలలో పంటలు కాల్చడం వల్ల ఢిల్లీలో పొగమంచు ఏర్పడినట్లే లాహోర్లో కూడా అదే విధంగా పొగమంచు ఏర్పడుతోంది. మనం రాజకీయాలతో విభజించబడ్డాం, కానీ కాలుష్యంతో మాత్రం ఐక్యంగా ఉన్నాం చెప్పుకోవాలి. ఇలా పొలాలకు నిప్పంటించడం వల్ల భూమి లోపల సూక్ష్మజీవులు కూడా చనిపోతున్నాయి. అంటే పండించిన రైతే ఎక్కువగా నష్టపోతున్నాడు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం మనం దీర్ఘకాలిక నష్టాన్ని చవిచూస్తున్నాం. మనం నిజాయితీని కూడా కోల్పోతున్నాం. గడ్డి నిర్వహణ మౌలిక సదుపాయాల కొరత ఉందని పంజాబ్ ప్రభుత్వం 2017లోనే చెప్పింది. 19.7 మిలియన్ మెట్రిక్ టన్నుల్లో 15.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు సరైన సౌకర్యం లేదు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూసా అనే బయో ఎంజైమ్ అభివృద్ధి చేసింది. దీన్ని స్ప్రే చేస్తే 20 నుంచి 25 రోజుల్లో మొలకలు నాశనం అవుతాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడ రైతులు మొలకలు సేకరించి దాని నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తారు. ఇది రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. ఇటువంటి సానుకూల జోస్యం అవసరం. దానికోసం రైతులు మరియు ప్రభుత్వం పొలంలో ఉండే గడ్డి, చెత్తా చెదారం కాల్చడాన్ని ఆపేస్తారు. ఇక కాలుష్యానికి రెండవ కారణం కన్స్ట్రక్షన్. కాలుష్యానికి దుమ్ము ప్రధాన మూలం. ఢిల్లీలో 611 క్రియాశీల నిర్మాణ స్థలాలు ఉన్నాయని డేటా చెబుతోంది. కన్స్ట్రక్షన్ సమయంలో ఆ స్థలాన్ని సరిగ్గా కప్పి ఉంచాలి. దానిపై నీరు చల్లాలి. లేకుంటే ఈ నిర్మాణ దుమ్ము గాల్లో కలుస్తుంది. అంతేకాకుండా ట్రక్ ద్వారా పదార్థాన్ని తరలిస్తున్నప్పుడు అది రోడ్లపై వెదజల్లబడుతుంది. దీనివల్ల ప్రాణాంతక శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. కాంక్రీట్ బ్లీచింగ్ అనేది వివిధ పదార్థాలు కలపడం ద్వారా కాంక్రీట్ను తయారు చేసే ఒక ప్రక్రియ. ఈ ప్రాంతాన్ని దుమ్ము లేకుండా ఉంచాల్సిన అవసరం ఉంది. వాటర్ స్ప్రే లేదా టెలిస్కోపిక్ షూట్ ఉపయోగించడం ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కాలుష్య బాధ్యతలను నిర్మాణ సంస్థలపై మాత్రమే వదిలేయడం సరైంది కాదు. ఎందుకంటే మన చెత్త మన దేశ రాజధాని కూడా నాశనం చేస్తుంది. చూడండి, ఇది ఢిల్లీ యొక్క వ్యర్థాల పర్వతం. ఇది మన ఇళ్లలోని చెత్త నుంచి తయారు చేయబడింది. ఒక పక్క భూమి పరిమితం, కానీ చెత్త మాత్రం అపరిమితం. కుటుంబ పరిమాణాన్ని బట్టి వారు ఒక నెలలో 30 నుంచి 120 కిలోల తడి వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక సమాజం, ఒక ప్రాంతం, ఒక నగరం, ఆపై ఒక దేశం. నిజానికి మనం ఎంత తడి వ్యర్థాలను పోగు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. కాలుష్యానికి తదుపరి కారణం విద్యుత్. భారతదేశంలో విద్యుత్ బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతుంది. దేశంలోని మొత్తం 2018 గిగావాట్ల బొగ్గు విద్యుత్ ప్లాంట్లలో కేవలం 10 ప్లాంట్లలో మాత్రమే కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పడ్డాయి. బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ విచ్ఛిన్నం అవుతుంది. సల్ఫేట్లు ఏర్పడతాయి. భారతదేశం మొత్తం గురించి మాట్లాడితే మీరు చూసే పొగమంచులో 1/3 ఈ సల్ఫేట్ల నుంచి మాత్రమే పుడుతుంది. ఈ బొగ్గు విద్యుత్ ప్లాంట్లకు సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి పరికరాలను
వ్యవస్థాపించే లక్ష్యంగా ఇవ్వబడుతుంది. 2015లో మొదలైంది ఇది. కానీ ఈ గడువు ఒక్కసారి కూడా తప్పించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మంత్రిత్వ శాఖ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ మూడవసారి వీటి లైసెన్స్లను పొడిగించింది. ఇక కాలుష్యానికి 4వ కారణం ట్రాఫిక్. ఢిల్లీలోని మొత్తం కాలుష్యంలో 4వ వంతు వాహనాల వల్లే. అంటే మనం ఎలక్ట్రిక్ వాహనాలకు మారితే 25% కాలుష్యాన్ని నేరుగా తగ్గించవచ్చు. మనం ఎలక్ట్రానిక్ లేదా హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించాలి. ఇది సాధ్యం కాకపోతే కనీసం గరిష్ట సంఖ్యలో వాహనాలు BS6 నిబంధనలను పాటించాలి. ఇవన్నీ కూడా అక్కడ ఎవరూ పాటించకపోవడం వల్ల ఇప్పుడు కాలుష్యం విచ్చలవిడిగా పెరిగిపోయింది. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఈ సమయంలో ఢిల్లీ శీతాకాలంలో కాలుష్యానికి మూల్యం చెల్లించుకుంటోంది. అక్టోబర్ మరియు ఫిబ్రవరి మధ్య 999 AQI దాటుతుంది. ఎందుకంటే దానిలో ఎక్కువ భాగం చెత్త దహనం వల్ల కలుగుతోంది. వాహనాలు మరియు ఉద్గారాలు, నిర్మాణ ధూళి ఇవన్నీ ముఖ్యమైనవి కావు అని కాదు, అవి కూడా ముఖ్యమైనవి. వాటి గురించి ఏడాది పొడవునా చర్చించాలి. కానీ చెత్త దహనం అనే అంశాన్ని ప్రజలు సౌకర్యవంతంగా పక్కన పెడుతున్నారు. ఎందుకంటే బహిరంగంగా చెప్పడం ప్రజలకు పెద్ద సమస్య. ఈ కాలంలో చెత్త దహనం శీతాకాలంలో కాలుష్యానికి ప్రధాన కారణం. కాబట్టి దయచేసి ఎవరూ కూడా పొలాలలో మిగిలిపోయిన గడ్డిని, చెత్తను, అలాగే వీధుల్లో పేరుకుపోయిన చెత్తను దయచేసి కాల్చకండి. అది మనకు తెలియకుండానే మన ఊపిరితిత్తుల్లోకి విషాన్ని ఊదుతోంది.